హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను ఒక ఫుడ్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను ఇవాళ. ద 90s క్యాఫే అట్మాస్ఫియర్ మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు వీళ్ళు. యూ కెన్ సీ ఎంత బాగుందో. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే దే హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కోల్డ్ కాఫీ, టీ, ఈవెన్ మిల్క్ షేక్స్, బెవరేజెస్. ఇదంతా ఫ్రంట్ సైడ్ ఉంటుందన్నమాట. లోపల సైడ్ ఏమో దే ఆల్సో హ్యావ్ టిఫిన్స్ and even non-veg tiffins are also available here. Many people when I reviewed ఏమన్నారంటే చికెన్ కర్రీ is very nice అని చెప్పారనమాట. సో నేను ఇక్కడ మీకు అన్ని రివ్యూస్ చెప్తాను, ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ మాస్టర్తో కూడా మాట్లాడదాము, ఏమేమి ఉంటాయి, ఏంటేంటి స్పెషాలిటీస్, టైమింగ్స్ గురించి. సో ఈ కెఫేలో నాకు బెస్ట్ ఏమనిపించిందంటే కంప్లీట్లీ ఓపెన్ ఎయిర్ ఉంది. సో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఓపెన్ ఎయిర్ ఉండడం వల్ల we enjoy the climate when we come here along with food. ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ మాస్టర్ చెప్తారు ఏంటి స్పెషాలిటీ, బెస్ట్ సెల్లింగ్ ఏంటి, టైమింగ్స్ అన్నీ చెప్తారు, వినండి. మా టైమింగ్స్ పొద్దున 7కి ఓపెన్ చేస్తాము, నైట్ 10 వరకు. నైట్ 10 వరకు, మార్నింగ్ 7 to నైట్ 10 వరకు చేస్తాము. మా దగ్గర 90s కేఫ్ టీ ప్లస్ జింజర్ టీ, లెమన్ టీ, కాఫీ, ఆల్మోస్ట్ టోటల్గా మా మెనూలో ఉన్నాయన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి వచ్చి చూడండి, తాగి చూడండి. అదే మెన్యూ చాలా డిఫరెంట్ ఉంది. అంటే యూ హ్యావ్ మిల్క్ షేక్స్, కోల్డ్ కాఫీ, ఓరియో మిల్క్ షేక్, వెనిలా మిల్క్ షేక్, మ్యాంగో మిల్క్ షేక్, కిట్ క్యాట్, మ్యాంగో, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, అదే ఆల్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి. సో ఈవినింగ్స్ వచ్చినా యూ కెన్ ట్రై, ఆఫ్టర్నూన్ వచ్చినా యూ కెన్ ట్రై. అండ్ దెన్ కోల్డ్ బెవరేజెస్లో లైమ్ మింట్ కూలర్. మా కాడ 10 అయినా కూడా బంద్ చేసినాక కూడా వస్తూ ఉంటే లోనికి రానిచ్చి చేసి ఇచ్చి పంపిస్తారు. ఓకే, సో కస్టమర్స్ కొంచెం లేట్ వచ్చినా ఇచ్చి కూడా పంపిస్తున్నారు, అంత డిమాండ్లో ఉందంట కెఫే. ఏమన్నా ఉందా అండి, టీ ఉందా, లేకపోతే మాకు మిల్క్ షేక్ ఉందా అంటే కూడా చేసి ఇచ్చి పంపించాము. ఓకే, 10 నిమిషాలు కూర్చొని మా కుక్, అది టిఫిన్ మాస్టర్ వాళ్ళు లంచ్ చేస్తుంటే కూడా పక్కన కూర్చుండబెట్టి వాళ్ళకి ఇచ్చి పంపించాం. సో స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు కస్టమర్స్కి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా వచ్చినప్పుడు మనము. అండ్ హాట్ బెవరేజెస్లో కూడా టీ, కాఫీ, పిస్తా మిల్క్, బాదాం మిల్క్, బూస్ట్, హార్లిక్స్, ఏదంటే అది అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి. వచ్చి తాగి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. చాలా బాగుంది యాక్చువల్లీ అంబియన్స్ కూడా. నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను, డెఫినెట్లీ ట్రై చేయండి రావడానికి ఫ్రెండ్స్. రండి, చూడండి, వస్తే తెలుస్తుంది ఏదైనా. మాతోటి కూడా రెస్పెక్ట్ కూడా మీకు తెలుస్తుంది, మా రెస్పెక్ట్ కూడా మీకు. అవును, వచ్చేంత మేము ఎలా రిసీవ్ చేసుకుంటామో మీకు తెలుస్తుంది. అదే, సో వచ్చి ఎక్స్పీరియన్స్ చేయమని చెప్తున్నారు స్టాఫ్ కూడా. ముఖ్యమండి ఎక్కడైనా. అవునండి, ఈ ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా కస్టమర్ ఇస్ ఫస్ట్. కస్టమర్స్ ఫస్ట్, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం. అవునండి, అది కూడా చూడండి మీరు, మేము ఎలా రిసీవ్ చేసుకుంటామో మీకు తెలిసిపోద్ది వస్తే. ఓకే, థ్యాంక్ యూ. కెఫేలో ఉన్న మెన్యూ ఇదన్నమాట. మయూర్ నాయుడు గారు చెప్తారు, హీఈస్ యాక్చువల్లీ అ పార్ట్నర్ ఇన్ దిస్ 90s కెఫే, వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. సో వాళ్ళ జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఇది మొత్తం వాళ్ళ జర్నీ చెప్తారు, విందాం. హాయ్ అండి అందరికీ. మేము 90s క్యాఫే అని ఒక కాఫీ షాప్ స్టార్ట్ చేసినాం 2 months బ్యాక్. సో ఆ కాఫీ షాప్ బాగా నడిచాక కాఫీ షాప్ బాగా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. దాని మూలంగా మేము ఫుడ్ కంటిన్యూ చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. సో మా దగ్గర కాఫీ తాగేవాళ్ళు, మిల్క్ షేక్ తాగేవాళ్ళు వచ్చే వాళ్ళంతా మీరు ఫుడ్ కూడా స్టార్ట్ చేయమని చెప్పారు. సో ఫుడ్ ఉంటే కాఫీ షాప్స్ కూడా బాగా ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్పి మేము ఫుడ్ ఒకటి జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక 90s క్యాఫే అని ఒక ఫుడ్ రెస్టారెంట్ పెట్టాము. సో 90s క్యాఫే అని ఒక ఫుడ్ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు కస్టమర్స్ నుంచి, మా ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. విలేజ్ అట్మాస్ఫియర్, మీ థాట్ ప్రాసెస్ నాకు నచ్చింది, డిఫరెంట్గా సెట్ చేశారు. మొత్తం ఓపెన్ ఎయిర్లో ఉండడం వల్ల మనకు ఒక హ్యాపీ మూడ్, లేకపోతే మొత్తం జామ్ ప్యాక్డ్ ఉండడం వల్ల కూడా ఫీల్ ఉండదు, వైబ్ ఉండదు. సో ఈ డెకరేషన్ ఇలా ప్లాన్ చేయడానికి ఏమైనా రీజనా?
అండ్ 90s కెఫే అని పేరు పెట్టడానికి రీజన్? 90s క్యాఫే పెట్టడం రీజన్ ఏంటంటే పేరు మేము అందరం 90sలో పుట్టాము, అలాగే మేము ఒక డిఫరెంట్గా నేమ్గా ఆలోచించడానికి జరిగింది. సో ఆ ఆలోచనలో ఒక డిఫరెంట్ పేరు క్రియేట్ చేసి 90s క్యాఫే అని పెట్టాల్సి వచ్చింది. సో పబ్లిక్ కూడా వచ్చిన వాళ్ళందరికీ 90s క్యాఫే అనేది ఒక యూనిక్ పేరు లాగా నచ్చింది అందరికీ, మాకు కూడా బాగా. మేము 90s క్యాఫే పెట్టాక మేము మా ఆలోచన ఏంటంటే ఒక న్యాచురల్ వైబ్ ఇద్దాము, అట్మాస్ఫియర్ ఇద్దాము, వచ్చిన వాళ్ళకి ఒక న్యాచురల్ లుక్ ఉండాలి, అంటే మనము విలేజ్ స్టైల్లో ఉండాలని చెప్పి ఇలా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాము. అది పబ్లిక్కి బాగా నచ్చింది, అందు నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మెచ్చుకుంటున్నారు మమ్మల్ని. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ వెంచర్. మీకు మంచి సక్సెస్ ఉండాలని కోరుకుంటున్నా. ప్లస్ నాకు ఇక్కడ లొకేషన్ రీచ్ అవ్వడానికి అడ్రస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విత్ ల్యాండ్ మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, సో పబ్లిక్ రావడానికి ఈజీ అయిపోతుంది లొకేషన్ రీచ్ అవ్వడానికి. ఇది మాది సాకేత్ రోడ్లో పెట్టామండి. సాకేత్ రోడ్లో మీరు ఏఎస్రావు నగర్ వచ్చాక ఏఎస్రావు నగర్ దగ్గర రాధికా థియేటర్ సిగ్నల్ వస్తుందండి. ఆ రాధికా థియేటర్ సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడి నుంచి కరెక్ట్ 2 కిలోమీటర్స్లో మాది లొకేషన్ అండి. మా లొకేషన్ దగ్గరలో సాకేత్ టవర్స్ అని ఒక ఫేమస్ రెసిడెన్షియల్ టవర్స్ ఉన్నాయండి. దానికన్నా ముందు మాది రైట్ సైడ్లో వస్తుందండి. లొకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ పెడతాను డిస్క్రిప్షన్లో. సో అందరూ ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ దెమ్ బికాజ్ వాళ్ళ వెంచర్ యూనిక్ ఉంది అండ్ టిఫిన్స్ కూడా టేస్టీ ఉన్నాయి. అండ్ టీ, కాఫీయే కాదు, ఇక్కడ డిఫరెంట్ బెవరేజెస్ కూడా ఉన్నాయి. సో 7 to 10 అవైలబుల్ ఉంటుందంట ఫుడ్, మార్నింగ్ 7 to night 10. సో సర్వీస్ కూడా బాగుంది. నేను పర్సనల్గా ఇక్కడ చాలాసేపటి నుంచి ఉన్నాను షూట్ పర్పస్ కోసం. సో అప్పుడు అన్నీ అబ్జర్వ్ చేసే నేను ఇది చెప్తున్నాను, జస్ట్ బికాజ్ వాళ్ళు తెలిసిన వాళ్ళని కాదు, నేను చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే చెప్తున్నాను. సో వచ్చి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా ఫుడ్ బ్లాగ్ని షూట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఫర్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 90s క్యాఫే. సో పేరు ఎంత డిఫరెంట్గా ఉంది కదా. సో ఎందుకు ఈ పేరు పెట్టారు అన్నీ కూడా కనుక్కుందాం. సో ఫస్ట్ మనం రివ్యూ కనుక్కుందాం, ఎలా ఇక్కడ అందరు ఉన్నారు, ఫుడ్ రివ్యూ అడుగుదాం, ఎలా ఉంది టేస్ట్, వైబ్, అంబియన్స్ అందరిని అడుగుదాం రండి. సో ఎలా ఉందండి టేస్ట్, అంబియన్స్? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, డిఫరెంట్ విలేజ్ సెటప్ లాగా. ఫస్ట్ అసలు వైబ్ గురించి చెప్పాలి. 90s వైబ్ అనేసరికి పర్ఫెక్ట్ అంబియన్స్ ఉంది అండ్ ఫుడ్ ఈజ్ ఫెంటాస్టిక్, ఆథెంటిక్ టేస్ట్ అండ్ అసలు సర్వీస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ మెయింటైన్ దిస్. యా సో వాట్ ఈస్ ద డిష్ యూ లైక్ టుడే? ఇవాళ వడా విత్ చికెన్ ఇస్ సూపర్ ఫెంటాస్టిక్. ఓకే, నైస్. దహి వడా కూడా చాలా బాగుంది. ఓకే, చికెన్ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సార్ ఎలా ఉంది టేస్ట్, అంబియన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం ఉంది. షెడ్ నిర్మాణం కానీ వంటలు కానీ బాగున్నాయి. ఈరోజు నేను గారి దోశ చికెన్ తోటి తిన్నాను, చాలా నైస్గా ఉన్నాయి, 90s మోడల్గానే ఉన్నాయి. మన బ్రదర్ చెప్పినట్టుగా చికెన్ అయితే చాలా స్పెషల్గా ఉంది. ఈ 90s ఈ హోటల్ మన చీరాల ప్రాంతానికి చెందినటువంటి అంజి గారు మా సమకాలికులే, మా ఇళ్ళ దగ్గరేను. అది తెలిసి నేను మణికొండ నుంచి ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్ తోటి ఈరోజు టిఫిన్ చేశాను. చాలా బాగుందండి. ఈ హోటల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్. ద 90s కెఫే పేరు కూడా డిఫరెంట్ ఉంది. ఫస్ట్ టైం నన్ను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అడిగినప్పుడు ఫుడ్ బ్లాగ్ ఎప్పుడు చేయలేదు, ఎలా చేస్తానో అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక ఐ ఫీలింగ్ వెరీ నైస్. విలేజ్ అట్మాస్ఫియర్, హ్యాపీనింగ్ అట్మాస్ఫియర్, ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఒకసారి అందరు ట్రై చేయండి రావడానికి, చాలా బాగుందంట టేస్ట్ కూడా. యుల్ ఎంజాయ్ ద వైబ్. సో పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ విత్ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళొచ్చు, బాగుంటుంది. అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ లొకేషన్ వైబ్ని, వెదర్ని. బేసికలీ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట, టిఫిన్స్, కాఫీస్, మిల్క్ షేక్స్. అది కాకుండా మిర్చి బజ్జీ కూడా అవైలబుల్ ఉంటుందంట ఈవినింగ్ టైంలో. సో ఫ్రంట్ సైడ్ మిల్క్ షేక్స్ అవన్నీ, కాఫీస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ టిఫిన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ ద ఈవినింగ్ దే ఆల్సో హ్యావ్ మిర్చి బజ్జీ, పునుగులు, వడ. సో బేసికలీ మార్నింగ్ 7 నుంచి 10 వరకు ఆల్ డే ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఫుడ్ కూడా హోమ్లీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా.
సో అది కూడా ఇక్కడ బాగానే ఉన్నట్టే ఉంది, ఎందుకంటే అంత రష్ ఉంది. అంటే నేను షూట్ చేసిన టైం 9 o'clock నుంచి 11:30 అనమాట మార్నింగ్. ఎండ ఉన్నా కూడా అంత హాట్ ఏం అనిపించలేదు, బికాస్ ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ ఓపెన్ ఎయిర్ ఉంది, వెంటిలేషన్ ఉంది కాబట్టి. సో ఇట్స్ అ గుడ్ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనాలి ఈ హోటల్, బేసిక్లీగా 90s cafe. ఎందుకంటే మంచి ఫుడ్, మంచి వెదరు, మంచి ఫీల్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఈసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు AS Rao Nagar. రాధికా థియేటర్ నుంచి ఒక 1 kilometer ఉంది అంతే డిస్టెన్స్. సో ఈ సైడ్ ఉన్న ఈ రూట్లో వెళ్తుంటే ఇక్కడ నుంచి కంపల్సరీ విజిట్ చేయండి. సో ఎలా ఉందండి ఫుడ్, ఎలా అనిపిస్తుంది? మీరు ఫ్యామిలీతో వచ్చారు, నేను అబ్జర్వ్ చేశాను. ఫుడ్ చాలా బాగుందండి. యాక్చువల్లీ వాళ్ళ సండే అనేసి మేము ఫ్రెండ్స్ అందరం కలిపి ఇట్లా వెళ్తుంటే రోడ్డు మీద కనిపించింది 90s ఫ్యామిలీ అని. అట్మాస్ఫియర్ 90s cafe అట్మాస్ఫియర్ అదంతా విలేజ్ మెథడ్ లాగా ఉంది, బాగుంది. ట్రై చేద్దామని వచ్చాము. ఇడ్లీ చట్నీ అవి కాంబినేషన్ అయితే చాలా బాగుంది, మన ఇంట్లో చేసుకున్నట్టు. ఐటమ్స్ కూడా అన్నీ బాగున్నాయి. అదే ఇంట్లో తిన్నట్టు ఉంటే అదొక ఇంట్లో తిన్నట్టే ఉంది ఫుడ్, అలా ఉంటే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు, స్పైసీగా ఏం లేకుండా మీడియం కారంతో అట్లాగా. నైస్. సో మీ ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ ఇవాళ ట్రై చేసిన వాటిలో? డిష్ వచ్చేసి పైకి పెట్టు, ఓకేనా. నా ఫేవరెట్ డిష్ వచ్చేసి పూరి అండ్ చికెన్ కర్రీ అండి. పూరి క్రంచీగా చాలా ఎక్సలెంట్గా ఉంది, పూరి కర్రీ కూడా చాలా బాగుంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా, ఇంట్లో చేసుకున్న దానికంటే చాలా సాఫ్ట్గా ఉంది. చట్నీస్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అట్మాస్ఫియర్ అంబియన్స్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉందండి. అందరూ ఫ్యామిలీతో ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, నైస్. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఫుడ్, పిల్లలకి కూడా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫుడ్ కూడా. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది, న్యాచురల్గా నీట్గా కనిపిస్తుంది. నీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ ఇవాళ? ఏం నచ్చింది నీకు? ఇడ్లీయా, దోశ? ఇది క్రంచీగా, చాలా క్రంచీగా ఉంది. ఓకే, అదే కాదు కారం స్పైసీ కూడా లేదు, చాలా నైస్. ఉంది. అవునా, డెకరేట్ చేశారు. అవును, డెకరేషన్ కూడా బాగుంది కదా, ఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది కదా. నాకు నచ్చింది చికెన్ సూప్ స్పైసీగా కారంగా ఏం లేదు, చికెన్ మాత్రం భలే ఉంది. ఓ వావ్, వెరీ గుడ్ బేటా, థ్యాంక్ యూ. సో ఇక్కడ విజయలక్ష్మి అమ్మగారు ఉన్నారు, తను కూడా వచ్చారనమాట ఫ్యామిలీతో. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అందరికీ వందనాలు. ఇక్కడ టిఫిన్ సెక్షన్ మాత్రం బాగా ఉందండి, ఇంట్లో చేసుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఉన్నది. ఇడ్లీ చట్నీ అయితే ఇంకా బాగుంది, సూపర్గా ఉందండి. పూరి అన్నీ బాగానే ఉండి, వడ అన్నీ బాగానే ఉండి, కాఫీ అయితే ఇంకా బాగుంటాయండి. మన ఇంట్లో ఫిల్టర్ కాఫీ ఎలా ఉంటాయో అలాగ ఉంటాయి. ఇక చికెన్ మాత్రం బాగుందండి, నేను తినలేదు కానీ బాగుందని చెప్తున్నారు అందరూ కూర్చొని బాగా తినొచ్చండి. పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, అందరూ కూర్చొని తినడానికి హాయిగా ఉందండి, బాగుంది. అందరూ వచ్చి చేసేళ్ళండి రోజును, ఇట్లాగే చిరకాలం బాగా సాగిపోవాలండి ఈ హోటల్. ఉంటానండి, నమస్తే. ఇట్స్ వెరీ నైస్ అండ్ చాలా బాగుంది, నైస్ అట్మాస్ఫియర్, మంచి లొకేషన్లో పెట్టారు వీళ్ళు. మాకు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఈ ఓనర్స్ కూడా మాకు తెలిసిన వాళ్ళే చాలా కాలం నుంచి. సో ఇలాగ పెట్టారని చెప్పి తెలంగాణే మేము వెంటనే చాలా ఎక్సైటెడ్గా వచ్చాము. చాలా బాగుంది, ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. ఐ లైక్ వడ సో మచ్, వడ చాలా బాగుంది, మంచి లొకేషన్లో పెట్టారు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ శ్రీదేవి గారు. ఫ్యామిలీ కూడా వచ్చారు, సో వాళ్ళ రివ్యూ తెలుసుకున్నాం ఎలా అనిపించింది ఫుడ్ ఇక్కడ. హలో అండి, నమస్తే. మేము పూణే నుండి వచ్చామండి, ఇక్కడ రిలేటివ్స్ ఇంటికి వచ్చాము, ఇలా టేస్ట్ చేద్దాం వచ్చాము బ్రేక్ఫాస్ట్కి. చాలా బాగుంది. శ్రీదేవి గారు మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆవిడకి చాలా ఆల్ ద బెస్ట్. చాలా బాగున్నాయి, ఓపెన్ ప్లేస్, మంచి అట్మాస్ఫియర్, ఎయిర్ అది బాగుంది, అంబియన్స్ కూడా బాగున్నాయి, టేస్ట్ అన్ని టేస్ట్ బాగున్నాయి. దహీవడ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, నేను కూడా రివ్యూ ఇస్తాను. ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ దిస్ దోసా, హౌ ఇట్ ఈస్ టేస్టింగ్. వైబ్ ఇస్ సూపర్, విలేజ్ అట్మాస్ఫియర్, గ్రేట్ vibe. So how is the food? Let's taste and I'll tell you the taste how it is. I have asked for onion dosa. It's very nice actually, crispy and tasty, very homely, not at all very spicy. So how much of spice is required ante undi, బాగుంది యాక్చువల్లీ. హోమ్లీ వైబ్, టేస్ట్ కూడా అలానే ఉంది, హోమ్లీ ఉంది.
సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. నో టెన్షన్ ఆఫ్ హౌ ఏ మసాలా ఉంది, ఎలా ఉంది and all. Super. I think you should all come here for sure. So I'm trying the Mysore bhaji. I love Mysore bhaji. It's my favorite annamata. So ఎలా ఉందో చూద్దాము. బాగుంది, క్రిస్పీ అండ్ టేస్టీ. మైసూర్ బజ్జీ అందరికి బాగా రాదు, అన్ని టేస్ట్లో బాగుండదు. ఇట్స్ అ రియల్ టెస్ట్ ఆఫ్ హౌ గుడ్ ద ఫుడ్ ఈస్. చాలా బాగుంది, మైసూర్ బజ్జీ కూడా చాలా బాగుంది. నేను లొకేషన్ పెడతాను, అడ్రస్ పెడతాను, మీరు అందరూ వచ్చి కూడా ట్రై చేయండి విత్ ఫ్యామిలీ. చాలా బాగుంది, విలేజ్ అట్మాస్ఫియర్, వైబ్. ఫుడ్ ఇస్ ఆల్సో వెరీ హోమ్లీ అండ్ టేస్టీ అన్నమాట. సో డెఫినెట్లీ ట్రై టు కమ్ టు దిస్ ప్లేస్, ద 90s Cafe.